హాయ్ అందరికీ. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చేసాను. నేను ఒక బెస్ట్ కంపెనీలో అయితే వర్క్ చేస్తున్నాను. ఆ కంపెనీ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్దాం అని చెప్పి నేను వీడియో చేస్తున్నాను ఇప్పుడు ఈ కంపెనీలో నేను వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఎందులో వర్క్ చేసినా అంటే ఇప్పుడు నెలకి ఒక 5,000, 10,000 లేదా 20,000 లేదా ఒక 25,000 వస్తే చాలు అన్న మైండ్ సెట్‌తోనే మనం ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ, ఏదైనా జాబ్ కానీ సెర్చ్ చేసి చూస్తుంటాం. కానీ నాకు ఇప్పుడు నేను స్టార్టింగ్‌లో ఏమనుకున్నానంటే ఒక 5,000, 10,000 వస్తే చాలు నాకని చెప్పి నేను ఆ మైండ్ సెట్ తోటి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి సెర్చ్ చేశాను. కానీ ఇంత బెస్ట్ ఆపర్చునిటీ నేను ఈ లైఫ్‌లోనే చూడలేదు. అంత బెస్ట్ ఆపర్చునిటీలో అయితే నేను వర్క్ చేస్తున్నాను. ఇది కంప్లీట్‌గా ఇంటి దగ్గర ఉంటూ వర్క్ చేయొచ్చు. ఒక మంత్ చెక్ ఎంతొచ్చిందంటే 30+ అంటే 30,000 పైగా నాకు చెక్ తీసుకున్నాను. నా ఎక్స్‌పీరియన్స్ ఇంకా అలా ఇలా లేదు. మాటల్లో వర్ణించలేము. అంత మంచి చెక్ తీసుకున్నాను. నేను స్టార్టింగ్‌లో ఏమనుకున్నానంటే ఒక 5,000 వస్తే చాలు, ఒక 10,000 వస్తే చాలు అని అనుకున్నాను నేనైతే. కానీ 30,000 చెక్ రాగానే నాకు హ్యాపీనెస్ ఇంకా మాటల్లో ఇంకా చెప్పలేం. అలాగయింది. కానీ ఇదేంటంటే మనం ఏదన్నా జాబ్ చేస్తున్నా కానీ అప్పటికప్పుడు వచ్చే ఇన్కమ్ గురించే చూసుకుంటాం. లేదా సాలరీ గురించే చూసుకుంటారు. కానీ ఏంటంటే డ్రీమ్స్, గోల్స్ రీచ్ అవ్వాలి. మన లైఫ్‌లో కొన్ని డ్రీమ్స్, గోల్స్ ఒక మంచి హౌస్ కట్టించుకుందాం, లేదా ఒక మంచి కార్ తీసుకుందాం, డ్రీమ్ కార్. లేదా ఒక నెలకి ఒక ₹1,00,000 ఇన్కమ్ ఎర్న్ చేద్దాం అనుకుంటే కనుక ఇది బెస్ట్ డ్రీమ్స్, గోల్స్ మీకుంటే కనుక ఇప్పుడు నేను చేస్తున్న కంపెనీలోనే సాధ్యమవుతుందండి. ఇందులో అయితే ఇంకా మరెక్కడ సాధ్యం లేదు. ఇంకా అంత బెస్ట్ ప్లాట్ఫామ్ అయితే నేను ఇందులో వర్క్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఎర్న్ చేస్తున్నాను. ఇప్పుడు అయితే ఒక మంచి పొజిషన్లో ఉన్నాను. మంచి మంచి చెక్స్ అయితే తీసుకుంటున్నాను. ఇంటి దగ్గర ఉంటూ ఒక హౌస్ వైఫ్గా ఇంత మంచి చెక్ తీసుకుంటూ హ్యాపీగా ఇప్పుడైతే ఎర్న్ చేస్తున్నాను. మీకు ఇలాంటి ఇన్కమ్ ఎర్న్ చేయాలి, ఇంత మంచి డ్రీమ్స్, గోల్స్ రీచ్ అవ్వాలని అనుకుంటున్నారా? అయితే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. కామెంట్ బాక్స్లో ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఓకేనా?